అరటికాయ మసాలా కర్రీ ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. ఇది వెడ్డింగ్ స్టైల్ అరటికాయ మసాలా ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలతో అయినా నాన్తో అయినా కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనము డ్రై రోస్ట్ చేసుకుంటుంటాం. ఇది కొంచెం ముద్దకూరలాగా సెమీ గ్రేవీతో చాలా బాగుంటుందండి, మంచి మసాలాతో. హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యామృతం. అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా ఇక్కడ నేను వాటర్ని మరిగించి పెట్టానండి. దీనిలో ఇప్పుడు పసుపు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త వేసి కలిపి 3 అరటికాయలను చెక్కు తీసి సన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. అవి ఈ వాటర్లో వేసి స్టీమ్ చేసుకోవాలండి. ఒక 5 to 10 minutes అయితే పడుతుందండి టైము. ఈ రా బనానా ఫ్రై అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం ముందుగానే ఆయిల్ వేసి విపరీతంగా హై హీట్లో వెజిటేబుల్స్, పొటాటోస్కి కానీ రా బనానాస్కి కానీ ముందుగానే ఆయిల్ వేసి ఎక్కువ డీప్ ఫ్రైలు చేసినట్టుగా చేస్తే ఈ అరటికాయలో ఉన్న బెనిఫిట్స్ పోతాయి. మనము డబుల్ కాస్ట్ పెట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని అన్ని బెనిఫిట్స్ అందవండి. అంత హై హీట్కి తీసుకెళ్తే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ బెనిఫిట్స్ పోతాయి, ఈ వెజిటేబుల్ బెనిఫిట్స్ పోతాయండి. అలా కాకుండా ఈ మెథడ్ ఫాలో అయ్యి ఇలా చేయండి. చాలా హెల్దీ మెథడ్ అండి ఇది. ఇక్కడ మనకు అరటికాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి. దీన్ని నేను సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ ప్యాన్లోనే ఒక 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన టొమాటోస్ తీసుకుంటున్నానండి. కాస్త కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి టొమాటోస్, ఆనియన్స్ చక్కగా మగ్గేలాగా కుక్ చేద్దామండి. ఇప్పుడు టొమాటోస్, ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మన మసాలా పౌడర్స్ అన్నీ వేసుకుందామండి. ఇక్కడ ఇంగువ వేస్తున్నానండి. ఈ వేపుడికి ఇంగువ వేస్తే చాలా బాగుంటుందండి. ఇక్కడ రుచికి సరిపడా కారపొడి, ధనియాల పొడి 1.5 స్పూన్ తీసుకుంటున్నానండి. మనం తీసుకునే రా బనానా క్వాంటిటీని బట్టి ఈ స్పైస్ పౌడర్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. వేయించిన జీలకర్ర పొడి, వేయించిన సోంపు, మిరియాల పొడి అండి. నేను ఇది ముందుగానే వేయించి పెట్టుకున్నాను. సోంపు, మిరియాల పొడి మసాలా కర్రీస్కి మంచి టేస్ట్ అయితే యాడ్ చేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. 2 స్పూన్స్ సోంపు తీసుకుంటే 1 స్పూన్ మిరియాలు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు ఈ మసాలా పౌడర్స్ అన్నీ చక్కగా కలుపుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా దీనిలో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేస్తే సరిపోతుందండి. అరటికాయ ముక్కలు ఆల్రెడీ చక్కగా మగ్గిపోయాయి కాబట్టి ఈ మసాలా పౌడర్స్ అన్నీ చక్కగా కోట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. మంట హై హీట్లో పెడితే మాత్రం అంతా మాడిపోతుందండి. చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 minutes రోస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇది రైస్తో అయినా, టొమాటో పప్పు, దోసకాయ పప్పు, లేకపోతే టొమాటో రసం, మిరియాల రసం, ఉలవచారు, వీటితో దేంతో తిన్నా కూడా, ఆకుకూర పప్పులతో అయినా, చపాతీతో అయినా చాలా బాగుంటుందండి సైడ్ డిష్ లాగా. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ అరటికాయ ఫ్రైని రూమ్ టెంపరేచర్కి వచ్చాక నెక్స్ట్ స్టెప్ మీకు చూపిస్తానండి. ఇక్కడ మనము చెక్కగానుగా నూనెలని, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని డబుల్ కాస్ట్ పెట్టి తీసుకుంటున్నామండి. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది కదండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మంచిదని. కానీ మనము ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ హై హీట్లో కుక్ చేస్తే వీటిలో ఉన్న బెనిఫిట్స్ ఏవి అందవండి. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన బెనిఫిట్స్ అయితే ఒక్కటి కూడా మనకు అందదండి. కాబట్టి మనము ఇక్కడ ఈ రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఈ అరటికాయ వేపుడు చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను చెక్కగానుగా వేరుశనగ నూనె వాడుతున్నానండి. ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది వేసి మిక్స్ చేసేస్తున్నానండి. మనం ఇక్కడ హెల్దీగా చేసుకుంటున్నామండి. ముందు నుంచే మనం స్టార్టింగే ఆయిల్ వేసి అరటికాయను వేయించలేదండి. అరటికాయను స్టీమ్ చేసుకున్నాము. అది హెల్దీ మెథడ్ అండి. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా దాని బెనిఫిట్స్ ఏవి పోకుండా చివరిలో మనము ఆయిల్ని సలాడ్కి ఎలా అయితే యాడ్ చేసుకుంటామో ఆ విధంగా
అరటికాయ మసాలా కర్రీకి లాస్ట్లో యాడ్ చేస్తున్నాం అండి. ఇక్కడ 2 బెనిఫిట్స్ మనకు అందుతాయండి. వెజిటేబుల్స్లో ఉన్న బెనిఫిట్స్ అందుతాయి, అలాగే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో ఉన్న బెనిఫిట్స్ కూడా చక్కగా మన బాడీకి అయితే అందుతాయండి. నేనైతే చాలా ఇయర్స్గా ఈ మెథడ్ని ఫాలో అవుతున్నానండి. మీకు తెలిసిన హెల్దీ కుకింగ్ మెథడ్స్ ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి, నేను కూడా నేర్చుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.